ప్రపంచ దేశాలకి చైనా ఒక ముప్పులా మారుతుందనే చెప్పుకోవచ్చు. అయితే గతంలో గూడా 2019లో కోవిడ్-19 కేస్ కూడా ఈ చైనాలోనే వచ్చింది. అయితే ఈ చైనా నుండి దాదాపు ప్రపంచాన్ని వణికించిందని చెప్పుకోవచ్చు ఆ వైరస్. అయితే ఇదే క్రమంలో మరొక ముప్పు చైనా నుండి భారతదేశానికి సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేంటంటే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ వల్ల ప్రపంచ దేశాలు వణుకుతున్నాయనే చెప్పుకోవచ్చు. వాతావరణంలో మార్పులు, అదే విధంగా భూమి రొటేషన్‌లో గూడా మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ డ్రాగన్ 60K ఎండబ్ల్యూ ఈ డ్యామ్ వల్ల ప్రపంచ దేశాల్లో కొన్ని విధమైన మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం టిబెట్, నేపాల్ సరిహద్దుల్లో వరదలు జూసి ఉన్నాం. మరి ఆ వరదలకు కారణాలు గూడా ఒక రకంగా మాట్లాడుకోవచ్చంటే ఈ చైనా నిర్మిస్తున్న ఈ మహమ్మారి డ్యామ్ వల్లే అని చెప్పుకోవచ్చు. మరి ఇదే క్రమంలో చైనా గతంలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అన్ని అంశాలను ఆన్‌లైన్‌లో పెట్టింది. మరి ప్రపంచ దేశాలు గూడా దీన్ని వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఈ డ్రాగన్ బుద్ధి మారలేదని చెప్పుకోవచ్చు. ఈ డ్రాగన్ కంట్రీ అంశం ఏందంటే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి, ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీయాలన్న మైండ్ సెట్ తోటి ఉంటుంది ఈ చైనా. అయితే గతంలో గూడా కోవిడ్ అనేది ఇక్కడి నుండే స్టార్ట్ అయ్యి ప్రపంచ దేశాలను వణికిచ్చింది. మరి ప్రస్తుతానికి భారత్ నిజంగా చైనా ముప్పులో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే ఈ చైనా నిర్మిస్తున్న ఈ వాటర్ బాంబ్ ఉందో అది గంగాపుత్ర నదిపై నిర్వహిస్తున్నారు. మరి ఈ డ్యామ్ పూర్తయ్యేలోపు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది గదా! ఈ 24 గంటలు ఏర్పడే క్రమంలో ఏదైతే ఈ చైనా నిర్మిస్తున్న డ్యామ్ వల్ల ఒక మిల్లీ సెకండు లేట్‌గా తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే భూమి పైన గూడా ఈ చైనా నిర్మిస్తున్న ఈ డ్రాగన్ డ్యామ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి చైనా ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకుంది? మరి అధిక మొత్తంలో వాటర్ అనేది స్టోర్ చేసుకోవడానికని తెలుస్తున్నది. తెలుస్తున్నప్పటికి గూడా మరి చైనా నుండి ఇప్పుడు ఏదైతే ఈ టిబెట్, నేపాల్ ఫేస్ చేస్తున్న ఈ వరదల కారణంగా మరి అదే డ్యామ్ కారణం అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పటికి చూసుకుంటే ఏదైతే ఈ చైనా ముప్పు గూడా భారతదేశానికి ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ ఈ బార్డర్ సరిహద్దులో గూడా మరి వరదలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి భారత ప్రభుత్వం ముందుగానే అలర్ట్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏదైతే బ్రహ్మపుత్ర నదిపై కడుతున్న ఈ డ్రాగన్ డ్యాము మరి ప్రపంచ దేశాలను వణికిస్తున్న పరిస్థితిని నెలకొనిందని చెప్పుకోవచ్చు. మరి ఎటు చూసుకున్నా ఈ డ్రాగన్ కంట్రీ బుద్ధి మారదా? ఎందుకు ప్రపంచ దేశాలని వణికిచ్చే విధంగా మారుతుందనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.